లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారని, దీనిని n చేత సూచిస్తారని తెలియచెప్పాలి. అలాగే సున్నాతో పాటు సహజ సంఖ్యలను అన్నింటినీ కలిపి పూర్ణాంకాలు అంటారని, ఈ పూర్ణాంకాల సమితిని w చేత సూచిస్తారని తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 0 కన్నా పెద్దవి అయిన సంఖ్యలను ధన సంఖ్యలు అని, 0 కన్నా చిన్నవైన సంఖ్యలను రుణ సంఖ్యలు అని తప్పకుండా చెప్పాలి. మరి మన శరీరంలో కుడి చేతిని పాజిటివ్ నెంబర్ చేత, ఎడమ చేతిని నెగిటివ్ నెంబర్ చేత సూచిస్తూ మన తల భాగం గుండ్రగా ఉన్నట్టుగానే పూర్ణ సంఖ్యల సమితిలో 0 అనేది ఉంటుందని చెప్తూ దైనందిన జీవితంలో ఈ చిన్న కాన్సెప్ట్ని పిల్లలకు వివరిస్తే పూర్ణ సంఖ్యల భావన